హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఆంధ్ర స్టైల్ చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తాను, వచ్చేయండి. మనం ముందుగా చేపలను బాగా కడుక్కొని ఒక ప్యాన్లోకి తీసుకోవాలి. తరువాత ఒక స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. చేప ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. దాని తర్వాత 10 నిమిషాల పాటు పక్కనుంచాలి. ఈలోపు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని సరిపడేంత ఆయిల్ వేసుకోవాలి. కోసి ఉంచుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. చిటికెడు ఉప్పు, చిటికెడు పసుపు కూడా వేసుకొని బాగా కలపాలి. ఒక ప్లేట్లో 4 మిరియాలు, 4 లవంగాలు, 4 యాలకులు, చిన్న దాల్చిన చెక్క, 1 టీ స్పూన్ ధనియాలు, 2 టీ స్పూన్లు గసగసాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 వెల్లుల్లి తీసుకొని మిక్సర్లో వేసి పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు, టమాటాలు వేసుకొని కూడా పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ మరి మెత్తగా కాకుండా మొయంగానే చేసుకోవాలి. అది చేసుకున్న పేస్ట్ని మనం ప్యాన్లో వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలైనా దాన్ని మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత 1 స్పూన్ కారం వేసి కలుపుకోవాలి. మనం ముందుగా పెట్టుకున్న చేప ముక్కలను అందులో పెట్టి ఇంకా కొంచెం సేపు బాగా మగ్గనివ్వాలి. గరిటె కన్నా నేను ఎలా చేస్తున్నానో చూసి అలాగే చేయండి. దీని తర్వాత ఒక బౌల్ తీసుకొని చింతపండు వేసుకొని నీళ్ళు వేసుకొని మనం కొంచెం సేపు నానబెట్టుకోవాలి. ఒక 10 నిమిషాల పాటైనా ఈ చేప ముక్కలను మగ్గనివ్వాలి. దీని తర్వాత మనం నానబెట్టుకున్న ఈ చింతపండును బాగా కలిపి ఈ నీళ్లను ప్యాన్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆ చింతపండులో కూడా కొన్ని వాటర్ కలుపుకొని ఆ వాటర్ని కూడా ఇందులో వేసుకోవాలి. పైన కొత్తిమీరని కూడా జల్లుకోవాలి. తర్వాత ఒక 5 నిమిషాల పాటు మరిగిన తర్వాత మనం సన్నగా తరిమి ఉంచుకున్న వంకాయ ముక్కలను వేసుకుంటే చేపల పులుసుకి ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. దీని తర్వాత ఒక 10 నిమిషాల పాటు పులుసుని బాగా మరగనివ్వాలి. అంతే, వేడి ఆంధ్ర స్టైల్ చేపల పులుసు రెడీ. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ మెయిన్గా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. లాట్స్ ఆఫ్ లవ్ ఫ్రమ్ హారిక. బాయ్.